ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం. అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి గారు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు, కుజదోష ప్రభావము, అక్కడే శుక్రుడు, అక్కడే శని సంచారం చేయడము, తృతీయంలో రవి బుధ రాహు సంచార స్థితి, అర్ధాష్టమ గురువు భాగ్యస్థానంలో కేతు సంచారం చేయనప్పుడు ధనపరమైనటువంటి ఇబ్బందులు, మీ వాక్కుకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు, అలాగే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉండబడిన వారందరూ కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవడము, అనవసరంగా మాట్లాడడము, వాగ్వివాదాలకు దూరంగా ఉండడము, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందుల రుడు కాళభైరవ స్వామి యొక్క సేవ, రుడు కాళభైరవ స్వామి యొక్క దీపము, రుడు కాళభైరవ స్వామి యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కష్టాలన్నీ స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. వ్యవసాయ సోదరీమణులు, అలాగనే స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు చేసేవారికి చాలా యోగదాయకము అని చెప్పి గమనించాలి. అందరికీ హోళీ పండగ శుభాకాంక్షలు. ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, రుడు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు.